హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి. ఈ పచ్చడి అన్నం, చపాతీ, దోశ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది. మరి టేస్టీ అండ్ హెల్దీ అయిన ఈ కొత్తిమీర పచ్చడిని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి దూరగా ఫ్రై చేయాలి. అంటే మాడిపోకుండా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేశాక ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10-12 వరకు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అలాగే 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేయండి. ఇవి కొన్ని పొట్టు తీసి యాడ్ చేశాను, కొన్ని పొట్టు తీయకుండానే యాడ్ చేశాను. ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే 3 మీడియం సైజులో ఉండే టమాటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. అలాగే ఇందులోకి కొంచెం చింతపండు తీసుకోవాలి. ఇలా 2 రెబ్బలు తీసుకుంటే సరిపోతుంది. అంటే మనం టమాటాలు ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి చింతపండు ఇలా కొంచెమే తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెద్ద సైజులో ఉండే కొత్తిమీర కట్టను తీసుకొని ఇలా చిన్నగా తరిగి ఫ్రెష్గా కడిగి యాడ్ చేయండి. ఇలా కొత్తిమీర యాడ్ చేశాక కలపకుండా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. చూడండి, ఇలా 2-3 నిమిషాల తర్వాత ఈ ఆకు చక్కగా మగ్గుతుంది. ఈ టమాటాలు కూడా మెత్తగా మగ్గే వరకు బాగా ఉడికించాలి. ఇలా కలుపుతూ 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే ఈ టమాటాలు, కొత్తిమీర చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి కలపండి. ఇలా అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపాలి. ఇప్పుడు మళ్ళీ కవర్ చేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు మగ్గించాలి. చూడండి, 5-6 నిమిషాల తర్వాత మనకి టమాటాలు, ఆకు చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, పూర్తిగా చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇలా పచ్చడి మొత్తం తీసుకున్నాక ఇందులోకి మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా తీసుకోండి. అయితే ఈ పచ్చడిని మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కోర్స్లా గ్రైండ్ చేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసిన ఈ పచ్చడిని ఇప్పుడు పోపు చేసుకోవాలి. పోపు కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 4-5 చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి పోపును బాగా ఫ్రై చేయాలి. ఇలా పోపు బాగా ఫ్రై చేశాక మనం ఇందాక గ్రైండ్ చేసిన పచ్చడిని మొత్తం యాడ్ చేయండి. ఇలా మొత్తం యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసామంటే ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది అన్నం, చపాతీ, దోశ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఇది టేస్ట్ బాగుంటుంది. అలాగే కొత్తిమీర అంటే మనకి చాలా హెల్దీ కదా. సో ఫ్రెండ్స్, మరి మీరు ఓసారి ఇంట్లో ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చింది, ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.